వ్యక్తం అవుతోంది. టీచర్ల నుంచి, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి జగన్‌ను ఓడిస్తారు అనే ప్రచారం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయారు. ఒక రకంగా వాళ్ళే ఓడించారో, ఎవరో ఓడించారో మొత్తం మీద అనుకున్నదైతే జరిగింది. అయితే అలాగని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేస్తే ఈరోజు వాళ్ళు రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇప్పుడు ఇదే ఉపాధ్యాయుల్లో మొదలైన ఆలోచన. అంతేకాదు ఉపాధ్యాయుల నుంచి టీడీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక ఊహించని షాక్ తగిలింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు ఉపాధ్యాయులందరూ కూడా. టీడీపీ ప్రభుత్వం తమకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. డిమాండ్ల సాధనలో భాగంగా అన్ని జిల్లాల వారీగా ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. స్థానిక సంస్థల్లో పనిచేస్తూ మరణించిన ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగుల వారసులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి అనేది 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే 12వ వేతన సవరణ